హాయ్. రీసెంట్గా పూల చెక్క రివ్యూ చేసే ఆయన మీద కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. రివ్యూ సరిగా ఇవ్వలేదని 0.5 టమోటాలు ఇచ్చారని చెప్పేసి రివ్యూ జరుగుతూ ఉంది. బట్ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరి సినిమాలు వాళ్ళవి, ఎవరి ఒపీనియన్ వాళ్ళవి. తన ఒపీనియన్ ఇచ్చినంత మాత్రాన సినిమా బాగుంటే ఎవరు ఆపడానికి లేదు. తను 5 స్టార్ రేటింగ్ ఇచ్చినంత మాత్రాన సినిమా బాగులేకపోతే ఎవరు చూడరు. అది అందరూ గమనించాలి. ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా ఏవో అని ఎగేస్తున్నారు, కానీ సినిమా నీట్గా తీస్తే, మంచిగా తీస్తే అందరూ ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎస్పెషల్లీ మన ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఎక్కడున్నా అమితంగా ప్రేమించే సినిమా ప్రేమికులు సినిమాని ఆదరిస్తారు. ఈ కాంట్రవర్సీ ఒకరి మీద ఒకరు ఫిజికల్గా, మానసికంగా ఆరోపణలు చేసుకోవడం టైం వేస్ట్ పనులు. పూల చెక్క అని పాపం అలా అనకూడదు. ఆయన రివ్యూ ఇస్తూ ఉన్నారు, ఆయన మీద కాంట్రవర్సీ వచ్చాయి. ఏదో డబ్బులు అడిగాడు, 40,000 అడిగాడు అని చెప్పేసి. దానికి ప్రూఫ్లు ఏమైనా ఉంటే చూపించండి అని పూల చెక్క ఛాలెంజ్ చేశాడు. బట్ ఇప్పటి వరకు కూడా ప్రొడ్యూసర్ నుండి ఎటువంటి మెసేజ్ అయితే లేదు. ఇవన్నీ కూడా క్లియర్గా తెలుస్తుంది ఫేక్ అలిగేషన్స్ అని చెప్పేసి. సో రివ్యూ అనేది పెయిడ్ రివ్యూ అయితే ఎవరు చేయరు. నాకు తెలుసు పూల చెక్క జెన్యున్గా ఇస్తాడని. మీలో ఎంతమందికి తెలుసు పూల చెక్క జెన్యున్ రివ్యూ ఇస్తారని? సో మీకు తెలిసి ఉంటే కమెంట్ ద్వారా తెలియజేయండి, అతను జెన్యునా లేకపోతే ఫేకా అని. సినిమా బాగుంటే 100% తెలుగు వాళ్ళు ఎప్పుడు మోసం చేయరు, సక్సెస్ చేస్తారు. 100% సక్సెస్ చేస్తారు. సో ఇలా రివ్యూలు ఇచ్చిన వాళ్ళపైన ఇలా ఫేక్ అలిగేషన్ చేయడం అనేది చాలా తప్పు.